ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు. సూపర్ 6 కాదు, డెక్అవుట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ప్రధానంగా రైతులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ, 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కానీ, తల్లికి వందనం అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ, ఇలా ఒక 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. గడిచి 100 రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కానీ, సబ్ కలెక్టరేట్ల కార్యాలయాల దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం కూడా మరి ప్రజల దృష్టికి ప్రజా సమస్యలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి గారు, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి గారు, ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరి నేతృత్వంలో కూడా రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం. ప్రధానంగా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలను కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. త్వరలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేసి ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడం జరుగుతుంది. ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో విధించినటువంటి అంశాలు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా తూచా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలు. కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో కానీ, అటు కర్ణాటకలో కానీ, రాజస్థాన్లో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కానీ, జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రమైనా కూడా 100% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా మేము ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6ని ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటుకో ఎన్డీఏ కూటమి వారు ఇంటింటికి వెళ్ళి డబ్బులు కొట్టి సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి 6 పథకాలు చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే స్త్రీ శక్తి పథకం. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా 1,500 రూపాయలు చొప్పున నెలగా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, మీరు ఈ రాష్ట్రంలో ఏ స్త్రీకైనా 1,500 రూపాయలు వేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇక రెండోది ఏంటంటే తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి 15,000 వేస్తా ఉన్నారు. నలుగురు ఉంటే నలుగురికి కూడా వేస్తా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఏ పిల్లోడికైనా సరే తల్లికి వందనం కింద ఎవరికైనా ఒక్కరికన్నా వేశారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు. ఎవరికి ఇచ్చావయ్యా సిలిండర్లు? దీపావళికి ఇస్తాను మళ్ళీ చెప్తావు, దీపావళి వస్తే సంక్రాంతికి ఇస్తానని చెప్తావు. ఏంటి డ్రామాలు ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉచిత బస్సు అన్నాడు. ఏది ఉచిత బస్సు? ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. బస్సు ఎక్కి మొత్తం యాత్రలన్నీ తిరిగేస్తారు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి చూస్తుంటే ఆ ఉచిత బస్సు ఏంటి అనేది నువ్వు ఇవ్వట్లేదు. ఈవేళ వరదలు వచ్చి ములుగుపోయి మొత్తం అంతా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రైతులందరికీ కూడా 20,000 ఎత్తనాను. ఎవరికేసావు నువ్వు? 20,000 కాదు కదా, కనీసం 5,000 కూడా ఏ రైతుకి వేయలేదు. ఇంకా ఆరో పథకం ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎత్తనన్నా. ఎవరికేసావు నిరుద్యోగ భృతి? ఈవేళ నిరుద్యోగ భృతి వేయలేదు సరిగదా. 2,76,000 మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కూడా నిరుద్యోగాలు చేసావు. ఎలక్షన్ ముందు 5,000 ఇస్తాను ఇచ్చేసి జగన్ గారిది కాదు, నేను 10,000 ఇస్తానండి. 10,000 లేదు, 5,000 లేదు, మొత్తం వాళ్ళందరికీ కూడా గుడ్డు సున్నా పెట్టి ఈవేళ 2,75,000 మందిని అన్ఎంప్లాయ్మెంట్ గా మార్చావు. ఏ పథకం కూడా నువ్వు అమలు జరపలేదు. ఎంతసేపు మొన్నటిదాకా జేసీబీ ఎక్కి
ఉలిగిపోయింది విజయవాడ తిరిగి కాలక్షేపం చేసావు. ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు కాలు పెట్టుకుని లడ్డూతో కాలక్షేపం చేస్తున్నాం. ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం అంటే గోడకి స్టిక్కర్లు అంటించుకున్నంతలోనే మంచి ప్రభుత్వం అవదాం. మంచి ప్రభుత్వం అని ప్రజల మనసులోకి వెళ్ళాలి. నువ్వు ఒక్క ప్రభుత్వం ఒక్కడు ఆ డిమాండ్ కూడా సూపర్ 6 లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవడైనా నమ్ముతాడా అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి జనాలందరినీ కూడా ముంచేసి అదేదో పనికిరాని 6 లాగా చేసేసావు నువ్వు. ఇవాళ ఒక్క పథకం కూడా అమలు జరపలేదు. ఒకవేళ రేట్లు తగ్గిస్తానన్నా స్వర్ణయుగం సృష్టిస్తానన్నా ఇవాళ రేట్ ఎంత ఉంది? నూనె కేజీ 20 రూపాయలు పెంచారు. మరి బియ్యం అంతకుముందు కాంగ్రెస్ హయాంలో బియ్యం కేజీ 12 రూపాయలు ఉండేది. కేజీ బియ్యం మనకి ఇవాళ 72 రూపాయలు కేజీ బియ్యం. ఏంటంటే ఎలా తింటారు సామాన్యులు? ఇదో బియ్యం ఉల్లిపాయలు 10 రూపాయలు 12 రూపాయలు ఉండేది. ఇదిగో ఉల్లిపాయలు ఇవాళ ఎంత అయింది? ఉల్లిపాయలు 70 రూపాయలు అయిపోయింది. మరి ఎన్ని ఏమి అమలు జరగకుండా మోసం చేస్తాను నేను నిద్ర లేపాలని చెప్పి ఇవాళ తాళీ బజావో కార్యక్రమం పెట్టడం జరిగింది. అమలు చేసి చేయవలసిందిగా మా కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి ఎలా రమ్మని ఎవరు ఉంటే అక్కడ రాజాళ్ళు అక్కడ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ బాబా అందరూ సైలెంట్ గా ఉండండి. మరలే మాట్లాడకండి. ఈరోజు ప్రతి